సోదరుడిగా హితవు పలుకుతా ఉన్నా. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మంచిగా ఈ 3 రోజులు కష్టపడదాం, పనిచేసుకుందాం, ఈశ్వరన్నను గెలిపించుకుందామని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత టెండలో వచ్చి ఇంకా బయట చాలా మంది ఉన్నారు, చెట్ల కింద చాలా మంది ఉన్నారు, బయట చాలా మంది ఉన్నారు. సో అయినప్పటికీ ఎంత ఎండున్నప్పటికీ కూడా రామన్న వస్తుండు, ఈశ్వరన్న వస్తుండు. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉంది, దీన్ని నిలబెట్టాలి. ఎన్ని కుట్రలు చేసిన అధికార పార్టీోడు ఆటోలు దొరకనియలే, ప్రైవేట్ స్కూల్ కాలేజీలో బస్సులు నేను మాట్లాడితే సాయంత్రం దాకా వాళ్ళు ఇస్తామన్నారు, సాయంత్రం మాట మార్చారు. 60 బస్సులు 4 కిలోమీటర్లు ఇలా జనాల్ని నడిపించారు. అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అభిమానం కొద్ది ఇక్కడికి వచ్చి చెన్నూరులో ఈ ప్రచార సభను సక్సెస్ చేసిర్రు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, హిట్లర్ లాంటి పీకిండు. ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీని దేశంలో జనం ఏం చేసిరో తెలుసు. మీ అతి కూడా ఎక్కువ రోజులు నడవది అనుకుంటున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ మీరున్నారని. మీరు రేవంత్ రెడ్డి ఉన్నట్టే మీరున్నారు ఇక్కడ. ఆయన కళ్ళు గుడ్లు వీక్తా, మెడల పేగులు వేసుకుంటా, కేసీఆర్ లావుల తొండలు దొరగొడతా. మొన్నెక్కను నేను విన్నా, కేసీఆర్ ముట్టి మీకెళ్ళి చెడ్డి తీస్తా అంటాడు. చెడ్డి తీసి ముఖం తుడుచుకుంటావురా రేవంత్, ఏం చేస్తామని అడుగుతా ఉన్నా. సో అక్కడ వాళ్ళ నాయకుడు ఎట్లున్నాడో కక్షపూరితంగా ఇక్కడ వీళ్ళు అట్లనే ఉన్నారు. దయచేసి ఇటువంటి బంద్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సోదరులకు కూడా నేను హితవు కలుపుతూ, మరి సమయం ఎక్కువైపోయింది. ఇప్పటికి అన్నగారికి ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చాలా మాట్లాడాలని నాకుంది, కానీ మళ్ళా రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. సో ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు శిరస్సు వంచి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ.